మనం ఇప్పుడు వెళ్తున్న ప్లేస్ ఏంటంటే గెస్ట్ హౌస్ అన్నమాట. విఐపీలు, ఫారినర్స్, ఇతర రాజ్యాల నుంచి వచ్చే రాజులకు ఆతిథ్యం ఇచ్చే చోటు. ఈ పైకెక్కి చూస్తే ఇంకా బాగా కనపడతాయని చెప్పారు. బట్ ఏమీ లేదండి. ఓన్లీ బేస్మెంట్స్, అక్కడక్కడ చిన్న చిన్న గోడలు మిగిలిపోయాయి అంతే. ఇక్కడంతా 2 స్టేర్ బిల్డింగ్స్ ఉండేవంట. రాయలవారి మర్యాదలు ఎలా ఉండేవో చెప్పడానికి నిదర్శనం ఇలాంటి నిర్మాణాలు. అన్న ఉమేష్ అన్న ఆటో ఇది. ఒక గవర్నమెంట్ గైడ్ లాగా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఉమేష్ అన్న. చాలా గ్రేట్ అండి, ఎందుకంటే నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్ ఇటువంటి చోట. ఏదో చెప్పామని కాకుండా కొంచెం అంటే మేము అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలుగుతున్నారంటే మంచి నాలెడ్జ్ ఉంది. ఎప్పుడైనా వచ్చినప్పుడు ఉమేష్ అన్న ఆటో హైర్ చేసుకోండి. కానీ హంపి నేలలో ప్రతి రాయికి ఒక కథ ఉంటుంది, ప్రతి దారికి ఒక గమ్యం ఉంటుంది. కాకపోతే మనం శోధించి తెలుసుకోవాలి. అన్నీ గూగుల్లో దొరకవు, కొన్ని ఇలా లోకల్స్ని అడగాల్సిందే. నెక్స్ట్ పక్కనే ఉన్న మింట్ ఏరియా, వీర హరిహర ప్యాలెస్, కింగ్స్ ప్యాలెస్ బేస్మెంట్ అన్నీ ఉన్నాయి. ఈ రాళ్లను ఇంటర్లాకింగ్ పద్ధతిలో పేర్చి గోడ నిర్మించారు. ఏనుగులు దాడి చేసినా పడిపోలేదంట ఈ గోడలు. ఈ ప్రాంతంలో కొన్ని చోట్ల ఇండో ఇస్లామిక్ నిర్మాణాలు కనపడతాయి. ఎందుకంటే విజయనగర పాలకులకు చాలా మంది ముస్లిం రాజులతో మంచి స్నేహం ఉండేది. నిర్మాణాల్లో నాలెడ్జ్ షేరింగ్ చేసుకునేవాళ్ళు. వివిధ రకాలైనటువంటి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కూడా జరిగేవి. ఇక్కడ కింగ్స్ ప్యాలెస్ ఉండేది, పక్కనే టంకశాల కూడా ఉండేది. అంటే మింట్ ఏరియా అనమాట, కాయిన్స్ ముద్రించేవారు. కొన్ని అడ్మినిస్ట్రేషన్ బ్లాక్స్ కూడా ఉండేవంట ఈ ఏరియాలో. చాలా ఆర్గనైజ్డ్గా ఉండేది విజయనగర సామ్రాజ్యం. తర్వాత హజారా రామచంద్ర ఆలయానికి వెళ్దాం. హజారా అని పేరు ఎందుకు వచ్చిందంటే ఈ ఆలయంలో రామాయణ కథనం, అంటే శ్రీరాముని పుట్టుక నుండి లంకలో రావణునితో యుద్ధం గెలిచేంత వరకు శిల్పాలున్నాయి. అలాగే భాగవతం, ఇంకా మిగతా దేవీ దేవతల విగ్రహాలు, దైనందిన జీవనానికి సంబంధించిన శిల్పాలు వేలాదిగా చెక్కడం వల్ల ఈ ఆలయానికి హజారా రామచంద్రాలయం అని పేరొచ్చినట్టు శాసనాల ద్వారా తెలుస్తుంది. మీరు ఈ ఆలయంలో జాగ్రత్తగా గమనించాలే కానీ మొత్తం శిల్పాలన్నీ చూడటానికి ఒక రోజంతా కూడా సరిపోదు. ఈ ఆలయంలో కెమెరాస్ అలౌ చేస్తారంట కానీ గింబల్స్, సెల్ఫీ స్టిక్స్ అలాంటివి అలౌ చేయరు. కాస్త జాగ్రత్తగా ఉండండి. ఆలయమంతా ఒక ఎత్తైతే లోపల గర్భాలయం ముందు మాత్రం 4 స్తంభాలు నల్లరాతితో నిర్మించారు. దానిని కూడా ఏదో ఒక ప్రత్యేకత ఉండే ఉంటుంది. ఇక ఈ నల్లరాతి మీద ఉన్న శిల్పాలను చూస్తే అసలు అది రాయేనా అన్న సందేహం రాకమానదు. అంత క్లియర్గా డీటెయిల్గా శిల్పాలను మలిచారంటే అద్భుతమే అని చెప్పాలి.
ఆల్మోస్ట్ గంటకు పైగా ఉన్నాం ఈ ఆలయంలో. టైం మాత్రం అస్సలు తెలియలేదంటే అర్థం చేసుకోండి ఎంత అద్భుతంగా ఉందో. ఎప్పుడూ హంపీలో ఫారినర్స్ ఎందుకుంటారా అనిపిస్తుండేది. ఇప్పుడు అర్థమైంది. వాళ్ళు కేవలం టూరిస్టులుగా కాకుండా రీసెర్చ్ చేయడానికి వస్తూ ఉంటారు. హంపీలో ఇలాంటివి కనుక్కోవడానికి అనమాట. ఇండియన్స్ ఆ రోజుల్లోనే మిషనరీ టెక్నాలజీ ఏమీ లేకుండా ఎలా ఇలాంటివి క్రియేట్ చేశారా అని. కానీ ఆ రహస్యాన్ని ఎవరూ ఎప్పటికీ కనుక్కోలేరు. ఎందుకంటే కళలు అనేవి మన భారతీయుల డిఎన్ఏలోనే ఉన్నాయి. కొందరు రాజులు గుర్తించి ప్రపంచానికి చూపించారు. వారిలో విజయనగర రాజులు ముందుంటారు. అందుకే ఈ ప్రాంతాన్ని యునెస్కో వారు కూడా మన వారసత్వ సంపదగా గుర్తించారు. పక్కనే మ్యూజియం ఉంది. తవ్వకాల్లో బయటపడిన విగ్రహాలన్నీ ఇక్కడ పొందుపరిచారు. ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో ఎక్కువగా ట్రెండింగ్ లో ఉండే లోటస్ మహల్ కి అయితే మనం వెళ్తున్నాం. ఇక్కడ టికెట్ తీసుకోవాలి. చాలా వాటికి ఎంట్రీ ఫ్రీగానే ఉంటుంది. ఇలా కొన్ని మెయింటైన్ చేయాల్సిన ప్లేసెస్ కి మాత్రం టికెట్ పెట్టారు. జనానా అనే ప్రాంతంలో ఉంటుంది ఈ లోటస్ మహల్. ఇది స్త్రీల కోసం ప్రత్యేకంగా నిర్మించిన ప్రాంతం. పూర్తిగా ఇండో ఇస్లామిక్ డిజైన్ లోనే ఉంటుంది, మనం చూడొచ్చు. మహారాణులు వారి ముఖ్య అతిథులు గెట్ టుగెదర్ లాంటివి చిన్న చిన్న విందులు ఏర్పాటు చేసుకోవడానికి ఈ ప్రాంతం నిర్మించినట్టు తెలుస్తుంది. ఇదే ఏనుగుల స్థావరం, ఎలిఫెంట్స్ స్టేబుల్ అని కూడా అంటారు. చూడటానికి చాలా గంభీరంగా రాజసం ఉట్టిపడేలా ఉంది. ఏనుగుల స్థావరం అంటే ఆ మాత్రం ఉండాలి కదా మరి. విజయనగర సైన్యంలో గజబలానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ నిర్మాణాలు చూస్తే వాటికిచ్చే ఇంపార్టెన్స్ ఏంటో తెలుస్తుంది మనకు. ఇదే గాడ్స్ హౌస్, సంరక్షణ గృహం. సైనికపరమైన కార్యకలాపాలకు ఏదైనా ఆయుధాలు భద్రపరచాలన్నా ఇక్కడే ఉంచేవారు. వీటికి కాపలాగా పక్కనే వాచ్ టవర్స్ కూడా ఉంటాయి. ఎన్నో యుద్ధాలు గెలిచారంటే ఒక ప్రణాళిక ప్రకారం ఉండనిదే సాధ్యపడదు అనే విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. ప్రస్తుతానికి దీన్ని తవ్వకాల్లో బయటపడిన విగ్రహాలను ఉంచడానికి మ్యూజియం లాగా ఉపయోగిస్తున్నారు. ఇదే మాధవ టెంపుల్, రంగ ఆలయం అని కూడా అంటారు. ఈ ఆలయాన్ని సదాశివరాయలు 1545వ సంవత్సరంలో నిర్మించినట్టు తెలుస్తుంది. ఈ మండపంలో జానపద గీతాలు, హరికథా కాలక్షేపం లాంటి కార్యక్రమాలు జరిగేవంట. ఇక్కడ గర్భగుడిలో విగ్రహం అయితే ఉండదు. ఇక్కడే కాదు, హంపి ఆలయాల్లో చాలా చోట్ల విగ్రహాలు ఉండవు. ఇదొక్కటే మనల్ని నిరాశపరిచే విషయం. కానీ బయటకు వచ్చి ఈ 3.5 మీటర్ల ఆంజనేయ స్వామి విగ్రహం చూస్తేనే కాస్త బాధ తగ్గింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ ప్రాంతమంతా రాజు దర్బార్, సభాస్థలం, ఇంకా రకరకాల భవంతులన్నీ ఉండేవి. అక్కడ సీక్రెట్ ఛాంబర్ అని ఒకటి ఉంది. పదండి వెళ్దాం.
లోపల చాలా చీకటిగా ఉంది. గ్రీన్ స్టోన్‌తో దీన్ని నిర్మించినట్టు తెలుస్తుంది. కావాలనే 2 మార్గాలను 2 వైపుల నుంచి డిజైన్ చేశారు. మెయిన్ ఎంట్రన్స్ మాత్రం ఒకటే ఉంటుంది. కొన్ని ఇంపార్టెంట్ మీటింగ్స్‌కి చాలా విలువైన వస్తువులు దాయటానికి ఈ రహస్య గదిని వాడేవారంట. అక్కడ మీకు దూరంగా కనిపిస్తున్నది మహానవమి దిబ్బ. దీన్ని చూస్తున్నారు కదా, నీళ్లను మళ్లించడానికి ఇలా నిర్మించారు. ఇదొక పైప్లైన్ లాంటి నిర్మాణం. ఈ పుష్కరిని చూసారా, స్టెప్ వెల్ అంటాము, దిగుడు బావి అని కూడా అనొచ్చు. చాలా అద్భుతమైన డిజైన్ ఇది. చాలా పర్ఫెక్ట్ గా కూడా ఉంది చూడటానికి. నేటికి ఏమాత్రం డ్యామేజ్ అవ్వకుండా ఉండడం విశేషం. మహానవమి దిబ్బకి వచ్చేసాం. దీని గోడలపై రకరకాల జంతువులు, విదేశీయులు, యుద్ధ సన్నివేశాలు అన్నీ చూడొచ్చు. ఇక్కడ దసరా ఉత్సవాలు చాలా గ్రాండ్గా చేసేవాళ్ళంట. దీనిపై రాజు మరియు రాజ కుటుంబీకులు కూర్చొని ఎదురుగా ఉన్న సభాస్థలంలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలను చూసేవారు. అందుకే దీన్ని మహానవమి దిబ్బగా పిలిచేవారని చరిత్రకారులు చెప్తున్నారు. నిజంగా ఇక్కడ నిలబడి చూడడం ఒక వైభవమే అని చెప్పొచ్చు. దారిలో వెళ్తున్నప్పుడు భోజనశాల కనిపించింది. చూడటానికి డైనింగ్ టేబుల్ మీద ప్లేట్స్ని ఫిక్స్ చేసినట్టు అనిపించింది. మధ్యలో నీరు పారుతూ ఉండటం విశేషం. సైనికులు మరియు ముఖ్యమైన వ్యక్తులు ఇక్కడ భోజనానికి వచ్చేవారంట. ఆ కంచం సైజ్ చూసారా ఎంతుందో. వాళ్ళు చేసే కష్టానికి ఆ మాత్రం ఉంటుందిలేండి. ఎన్నో వేల మంది ఈ చోట భోంచేసే ఉంటారు. వారు ఆరోగ్యంగా ఉండటానికి వాళ్ళు తినే ఆహారం చాలా ఇంపార్టెంట్ కదా. ఇంత క్వాంటిటీ, ఇన్ని వెరైటీస్తో తింటేనే కదా హెల్దీగా ఉండి యుద్ధాలు చేయగలిగేది. ఆ మధ్యలో నీళ్లు పారేవి మీరు చూడొచ్చు. వాటితోనే ఈ కంచాన్ని శుభ్రం చేసి మళ్ళీ ఇతరులు భోంచేసేవారంట. ఈ రాయి మిగతా రాళ్లకు భిన్నంగా ఉంది, మనం చూడొచ్చు. అంటే ఏ స్టోన్ భోజనానికి అనుకూలమో తెలుసుకొని ఈ భోజనశాల నిర్మాణంలో ఆ రాయినే వాడడం విశేషం. ఇక్కడికి దగ్గరలోనే వాటర్ స్టోరేజ్ ఉంది. పంప్ హౌస్ లాంటి నిర్మాణం అని చెప్పొచ్చు. వాటర్ మేనేజ్మెంట్ కోసం నిర్మించినట్టు తెలుస్తుంది. ఆ రోజుల్లోనే మట్టి పైపుల ద్వారా మన కోటకు మరియు ఇతర ప్రాంతాలకు నీరు సరఫరా చేయడానికి ఉపయోగించిన ఒక అద్భుతమైన నిర్మాణం అని చెప్పొచ్చు. నిజంగా మన పూర్వీకుల ఆలోచనలకు మనం ఈ రోజుల్లో ఏమాత్రం పోటీ పడలేమని మాత్రం అర్థమవుతుంది. తలవారుగట్ట దాటుకుని విఠల ఆలయానికి అయితే వెళ్తున్నాం. మహావిష్ణువు మరొక పేరే విఠలేశ్వరుడు. ఇక్కడ ఎలక్ట్రిక్ బస్సులు ఆలయం వరకు అరేంజ్ చేయడం జరిగింది. ప్రైవేట్ వెహికల్స్ అలో చేయరు. 1.5 కిలోమీటర్ ఉంటుంది ఇక్కడ నుంచి ఆలయం వరకు. నడవలేని వాళ్ళు ఆ బస్ ఎక్కి వచ్చేయండి. కాకపోతే ఆ బస్సుల కోసం వెయిట్ చేసే లోపు నడిచి వెళ్ళిపోవచ్చు అనిపించింది. అంతమంది క్రౌడ్ ఉన్నారు ఇక్కడ. విఠల ఆలయానికి అయితే వచ్చేసాం. చూస్తున్నారు కదా, ప్రతి చోట విపరీతమైన క్రౌడ్ ఉంటున్నారు. వీకెండ్ కావడంతో ఇదే ఒక ప్రాబ్లం. గోపురాలు చాలా వరకు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఈ రాతి రథాన్ని చూడకుండా హంపి యాత్ర పూర్తవదు. హంపి అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఇదే. ఈ విఠల ఆలయ ప్రాంగణంలో భారీ మండపాలున్నాయి. ఈ మండపం అయితే ఏకంగా 56 స్తంభాలతో నిర్మించారంట. వీటినే మ్యూజికల్ పిల్లర్స్, సంగీత స్తంభాలు అని కూడా అంటారు. ప్రతి ఒక్కరూ క్రియేటివిటీ చూపించి స్తంభాలను పిండి చేస్తారేమో అని భయపడి ఇలా క్యూఆర్ కోడ్స్ పెట్టారు ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వారు. మీరు కూడా ఈ స్క్రీన్ మీద ఉన్న క్యూఆర్ కోడ్స్ ని స్కాన్ చేసి ఆ స్తంభం ఏ విధంగా స్పందిస్తుందో, ఏ విధమైన సంగీతం ఇస్తుందో చూడండి. స్కాన్ చేసినావా? సౌండ్ వినిపించు ఒకసారి. ఈ మండపాలు చాలా శిథిలమైపోయాయి. మండపాల్లోకి ఎవరిని అలో చేయట్లేదు. నన్ను అడిగితే అదే మంచిదని చెప్తాను. ఇంకా కొన్నేళ్ల పాటు కాపాడుకోవచ్చు.
ఇక్కడ కనిపిస్తున్న చెట్టు చూడగానే ఆకట్టుకుంది. దాని వయసు ఎంతో ఎవరికీ తెలియదు, కానీ పూలు మాత్రం ఉన్నాయి. 400 ఏళ్లకు పైగా ఉండొచ్చు అని అంటున్నారు ఇక్కడ. ఇది ఏ వృక్షమో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఈ విఠల ఆలయం చాలా విశాలంగా ఉంది. ఇక్కడ ప్రధాన దైవం విఠలేశ్వరుడు, అంటే మహావిష్ణువు. ప్రధాన ఆలయం చుట్టూ అండర్ గ్రౌండ్లో ప్రదక్షిణ చేయడానికి మార్గం ఉంది. వెంటిలేషన్, లైటింగ్ కోసం పైన ఇలా ఏర్పాటు చేయడం విశేషం. వర్షం నీటిని బయటకు పంపేందుకు ఇలా చుట్టూ వాటర్ అవుట్లెట్లను ఏర్పాటు చేశారు. విజయనగర రాజ్యంలోని ఇంజనీరింగ్ స్కిల్స్ అడుగడుగునా మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తూనే ఉంటాయి. ఈ రాతి రథం గురించి హంపి రాకపోయినా తెలియని వారు ఉండరు. ఎందుకంటే 50 రూపాయల నోటు మీద కూడా దీన్ని చూడొచ్చు. రాయలవారు కోనార్కు సూర్య దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ రథం బాగా నచ్చి అలాంటిదే నిర్మించవలసిందిగా ఆజ్ఞాపించారంట. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ రథం కదులుతుంది కూడా. అంటే దాన్ని ఆ విధంగా తయారు చేశారు. శ్రీ మహావిష్ణువు వాహనమైన గరుత్మంతునికి అంకితం చేసినట్టుగా మనం చరిత్ర ద్వారా తెలుసుకోవచ్చు. ఈ రోజు నేను 500 సంవత్సరాల క్రితం విజయనగర రాజ్యంలో తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. తర్వాత మనం ఆనగొందికి వెళ్ళబోతున్నాం. మామూలుగా అయితే బస్సులు, ఆటోలు కమలాపురం నుంచి వెళ్తాయి. 16 కిలోమీటర్లు అవుతుంది. అలా కాకుండా షార్ట్ కట్ ఒకటి ఉంది, కాకపోతే కాస్త నడవాల్సి వస్తుంది. విఠల ఆలయానికి ఎదురుగా ఉన్న మెయిన్ రోడ్డు మీద నుంచి లెఫ్ట్ తీసుకొని ఒక 200 మీటర్లు నడిస్తే తుంగభద్ర నది వస్తుంది. జస్ట్ ఒక 100 మీటర్లు నదిలో అవతలికి దాటుకుంటే మనకు ఆనెగుంది అనే గ్రామం వస్తుంది. టైం తక్కువ ఉండి హంపీని కవర్ చేయాలనుకునే వారు మాత్రం ఈ రూట్ని ప్రిఫర్ చేయొచ్చు. ఒకవేళ బైక్స్ రెంట్కు తీసుకుని ఉంటే నో ప్రాబ్లం, మీరు వాటిని కూడా పడవలో అవతలకి దాటించవచ్చు. అనేగుందికి వచ్చేసాం. ఇక నెక్స్ట్ వీడియోలో మనం హనుమంతుని జన్మస్థలంగా పిలువబడే అంజనాద్రిని మీకు చూపించబోతున్నాను. దాంతోపాటు నవబృందావనం అని ఒక ఐలాండ్, రిటర్న్లో వచ్చేటప్పుడు సుగ్రీవ కేవ్, చక్రతీర్థం, ఇంకా చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో మనం కవర్ చేయబోతున్నాం అవన్నీ కూడా. దయచేసి మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోకి సంబంధించిన ఫస్ట్ పార్ట్ కూడా మన ఛానల్లో ఉంది, చూడని వాళ్ళు చూసేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.